ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా డైలీ 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్ నాలెడ్జ్, హౌ టు లర్న్, జీకే మీకు చాలా క్లియర్గా ప్రతి చిన్న క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అందరు విద్యార్థులు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ సివిల్స్ రాసేటటువంటి అభ్యర్థికి కూడా ఉపయోగపడేలాగా దీంట్లో ప్రశ్నలు ఉంటాయి. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఇస్తాను, దీంట్లో మిక్స్ చేయను, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మీకు ఎప్పుడు కూడా మారనటువంటి క్వశ్చన్స్. ఇవాళ మనము నెక్స్ట్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఇక్కడ మనం చూద్దాం. అడ్రినలిన్ అనేది ఏమిటి? చూడండి, అడ్రినలిన్ అనేది ఒక హార్మోన్ అండి. ఇది మన శరీరంలో స్రవించినటువంటి హార్మోన్లలో అడ్రినలిన్ కూడా ఒకటి. క్వశ్చన్ నెంబర్ 2, వాతావరణంలోని ఏ పొరలో అయాన్లు అనే విద్యుదావేశ కణాలు ఉంటాయి? థర్మోస్పియర్లో అయాన్లు అనే విద్యుదావేశ కణాలు ఉంటాయి, అందుకే దీన్ని అయనోస్పియర్ అని కూడా అంటాం. మన వాతావరణంలో ఉన్నటువంటి పొరలు గమనిస్తే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్ ఇట్లా ఉంటాయి లేయర్స్. ఈ స్ట్రాటోస్పియర్ ఉంది కదా, ఇక్కడ మీకు ఓజోన్ వాయువు ఉంటుంది, ఓజోన్ పొర ఉంటుంది స్ట్రాటోస్పియర్లో. భూమి నుండి దాదాపు 16 నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో మీకు ఓజోన్ పొర అనేది ఉంటుంది. ఈ ప్రశ్న అడుగుతాడు ఏ లేయర్లో ఉంది అని. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సముద్రంలో సమాన లవణీయత గల ప్రదేశాలను కలిపే రేఖలను ఏమంటారు? ఐసోహెలైన్ అంటారండి, చాలా ఇంపార్టెంట్. జావా ట్రెంచ్, అఖాతం అంటాం కదా, లోతైన ప్రాంతం. ట్రెంచ్ అంటే సముద్రంలో. ఏ సముద్రంలో ఉంది అనే ప్రశ్న వచ్చింది చూడండి. హిందూ మహాసముద్రంలో ఉంది, ఇండియన్ ఓషన్లో ఉంది. మెరియానా ట్రెంచ్ ప్రపంచంలో అత్యంత లోతైన ట్రెంచ్, అది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది మెరియానా ట్రెంచ్. మన దేశం నుండి అధికంగా ఇనుప ఖనిజం ఏ రేవు నుండి ఎగుమతి అవుతుందనే ప్రశ్న ఇచ్చాను ఇక్కడ. మర్మా గోవా ఓడరేవు నుంచి, ఇది గోవాలో ఉంది, అక్కడ నుంచే ఎక్కువగా ఐరన్ అయితే మోర్ దాన్ 50% ఎగుమతి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, దిబాంగ్, లోహిత్ అనేవి ఏ నదికి ఉపనదులు? ఇది బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు అండి. దీన్ని అస్సోం దుఃఖదాయిని అంటాము. బ్రహ్మపుత్ర రివర్ని ఎరుపు నది అని కూడా అంటారు. ఈ బ్రహ్మపుత్ర నదిలోనే మీకు ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం మజూలీ ద్వీపం ఉందండి, వెరీ ఇంపార్టెంట్. ఏ సముద్రంలో ఏర్పడే ఎల్నినో, లానినా వలన భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితమవుతాయి? పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో, లానినా. హరిత విప్లవం తొలిసారిగా ఏ రాష్ట్రాలలో ప్రవేశపెట్టబడింది? ఆహార ధాన్యాలలో గణనీయమైన ఉత్పత్తిని సాధించడానికి మీకు హరిత విప్లవం అనేది తీసుకురాబడింది. మొట్టమొదట పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఇది ప్రవేశపెట్టబడింది. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? చూడండి, 1966లో ఈ అగ్రిమెంట్ జరిగింది. ఇండియా నుండి లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ నుండి ఆయుబ్ ఖాన్ ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. 1965లో ఇండియాకు పాకిస్తాన్కు ఒక యుద్ధం జరిగింది. ఆ తర్వాత మీకు రష్యా మధ్యవర్తిత్వంతో ఈ తాష్కెంట్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. అప్పుడు రష్యా అధ్యక్షుడు కొషిగిన్ ఉన్నారు. నెక్స్ట్, ఎస్ఆర్సి రిపోర్ట్ ప్రకారం 1956లో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి? అంటే 1956లో మనం ఏం చేసినామంటే, అప్పుడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ ఉంది కదా, కమిషన్, దాన్నే పునర్వ్యవస్థీకరణ సంఘం అంటాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘము మీకు ఫజల్ అలీ నేతృత్వంలో, హెచ్ఎన్ కుందరు, ఫజల్ అలీ నేతృత్వంలో వేయబడ్డటువంటి ఈ కమిటీ ఏం సిఫార్సు చేసిందంటే, భారతదేశంలో అప్పటిదాకా మనకు ABCD అనే వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయాలని సూచించింది. అయితే అప్పుడు 1956లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం పార్లమెంట్లో మరి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది ఇండియాలో. ఆ తర్వాత రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ భారతదేశంలో ఈ రోజు కంటే 2024 సెప్టెంబర్ 5 నాటికి 28 రాష్ట్రాలున్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ 1956లో మనకు 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. స్టేట్స్ రీఆర్గనైజ్డ్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడం కోసం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్, అదే మనం స్టేట్స్ రీఆర్గనైజ్డ్ కమిషన్ అంటాం. ఓకే, రైట్. ఇవి ఈ రోజు ఉన్నటువంటి 10 క్వశ్చన్స్.